నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమైనా ఉందా ఇంకా? ఓకే అన్న, థ్యాంక్ యూ. కడప జిల్లాకి రాయలసీమ ప్రాంతానికి ఒక క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే అని చెప్పి, అది 100% వాస్తవం. కడప జిల్లా ముద్దుబిడ్డని, కడప జిల్లా సింహాన్ని, పులిని అని చెప్పి తనని తాను కీర్తించుకునేటటువంటి జమోరే ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఈ ప్రాంతాన్ని దోచుకోవటం తప్పితే, ఈ ప్రాంత ప్రజల్ని పీడించడం తప్పితే ఎక్కడా కూడా కడప జిల్లాకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ పైసా లబ్ధి చేకూర్చినటువంటి దాఖలాలు ఈ గొడ్డలి పార్టీకి లేవు, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి లేవు, వాళ్ళ కుటుంబానికి కూడా లేవు. వెనుకబడినటువంటి ప్రాంతంగా అభివర్ణింపబడుతున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ రైజింగ్ రాయలసీమ అనే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. జీవో నంబర్ 365 ద్వారా 102 రాయలసీమ ప్రాజెక్టులకి ఎందుకు అడ్డుపడ్డాను? వాటిని ఎందుకో నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మళ్ళీ నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలా, ఇరిగేషన్ ప్రాజెక్టులని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల మింగాల, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాలి. ఎంతసేపు నీ ఖజానాని నింపుకోవటం పైన ఉన్నటువంటి శ్రద్ధ నీకు కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమలో రైతన్నలను ఆదుకోవటానికి నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నాం. డబ్బులు దోచుకోవటం తప్పితే పెట్టుబడుల విషయంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంగా కానీ నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా నేను కడప జిల్లా ముద్దుబిడ్డని, రాయలసీమ సింహాన్ని ఇటువంటి మాటలు మాట్లాడబాకాయా నువ్వు దయచేసి. ఇతను కాకుండా ఇతని అనుచరులు, ఆ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి, ఆయన ద్వారా హంద్రీనీవా గాలేరు నగరి లింక్ అంట. ఏమి అనుమతులు లేవు, ఏమీ లేవు. మట్టి పనుల పేరుతో 1000 కోట్లు మింగేశారండి. 1000 కోట్లు కేవలం మట్టి పనుల పేరుతో. ఇట్లా ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అవినీతిమయమైనటువంటి. అంటే రాయలసీమ ప్రాంతం ఎప్పుడు ఎడారిలోనే ఉండాలి. మీరు మాత్రం ప్యాలెస్లు కట్టుకోవాలి. ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, లేకపోతే కడపలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్. మీరు ప్యాలెస్లు కట్టుకోవాలి, దర్జాగా విలాసవంతంగా ఉండాలి. రాయలసీమ ప్రాంత ప్రజలు మాత్రం కరువులు అలమటించాలి, వలసలు వెళ్ళిపోవాలి ఇతర ప్రాంతాలకి. అది నీ ట్రాక్ రికార్డ్. గొడ్డలి పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ని తెలుసుకున్నారు కాబట్టి మొన్న నీ సొంత జిల్లాలో కూడా నీకు ఎన్ని సీట్లు వచ్చాయో ఒకసారి గుర్తు చేసుకో. 151 నుంచి 11కి పడిపోయినటువంటి నువ్వు రాయలసీమ ప్రాంతంలో నీ పర్ఫార్మెన్స్ ఏంటో చూసుకో. వచ్చే ఎలక్షన్లో ఆ 11 కూడా ఉండవు. జమోరా చెప్తా ఉన్నా, వచ్చే ఎలక్షన్లో ఆ 11 కూడా ఉండవు. నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకి, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు
రెండో పక్కన ఇవాళ రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టులైనా పెట్టుబడులైనా పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తాం. అతి త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు అవుతుంది. అన్ని విధాలుగా కూడా రాయలసీమ ప్రాంతానికి చేయాల్సినటువంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేసి నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డలుగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మిగులుతారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ ఆ రోజున ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాయలసీమ ప్రాంతానికి చేసినటువంటి సేవలను కూడా ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అని చెప్పి తెలియజేస్తూ, ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో నేనేదో అరవబెట్టానని మాట్లాడే సాహసం నువ్వు చేయబాకు. నువ్వు జీవితకాలం ఈ ప్రాంతానికి ఒక క్యాన్సర్ గడ్డగానే నువ్వు మిగిలిపోతావు. ఆ క్యాన్సర్ను కూడా వదిలేస్తాం. క్యాన్సర్ గడ్డ అని చెప్పటమే కాదు, ఆ క్యాన్సర్ని సమూలంగా నిర్మూలించే కార్యక్రమం, తొలగించే కార్యక్రమం కూడా మొన్న ఎన్నికల్లో దాదాపుగా చేశాం. 2029 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలే ఆ క్యాన్సర్ని పూర్తిగా ఈ ప్రాంతం నుంచి కూడా తొలగిస్తారని చెప్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.